నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా 2025-26 బడ్జెట్ 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ జీఎస్టీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న మంత్రి పార్థసారథి. మద్యం మార్జిన్ పెంపులో మరో అవినీతి, లిక్కర్ సిండికేట్తో చంద్రబాబు లాలూచి అంటూ మాజీ మంత్రి కాకాణి ధ్వజం. ఇకనైనా తిరుమలపై ఎల్లో మీడియా వక్రీకరణలో ఆపాలి, శృతి మించి వ్యవహరిస్తే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమన్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% వృద్ధి రేటు సాధించడానికి తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో మేధో మదనాన్ని తీవ్రతరం చేసి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ వారికి దిశ నిర్దేశించే విధంగా రాష్ట్రాభివృద్ధిని ఒక దిక్సూచిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ జీఎస్టీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలనే లక్ష్యంతో 2025-26 బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సూచించారని చెప్పారు. ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. వారి ఆశలను సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఫైల్స్ క్లియరెన్స్ ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్ తో, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్ కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్ తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్ కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తడం జరిగింది చెప్పేసి మనం చేస్తాను. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. లీగల్ గా సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు, మన దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు. వాటన్నిటినీ కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి, లీగల్ గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా వ్యవహరించకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫైనాన్స్ కు సంబంధించి స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావటానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీపీ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి తెలంగాణతో పోలిస్తే జీఎస్డీపీలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జీఎస్టీపీ లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి
చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్ గా కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్ గా ఉన్నా కూడా రిపీటెడ్ గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావటం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఫోన్స్ ద్వారా కానివ్వండి, ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది. దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని అభిప్రాయాలకి కారణాలు ఏమిటో ఆ కారణాలకి ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏఆర్టీ సవరణ చేసి మద్యం మార్జిన్ 14% పెంచడం ద్వారా ఏకంగా 1000 కోట్లు తన నివాసానికి వెళ్లేలా సీఎం చంద్రబాబు రూట్ మ్యాప్ వేసుకున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్జిన్ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి 3000 కోట్లు గండి కొట్టిన చంద్రబాబు ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్ జేబుల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనన్న కాకాని మొబైలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు తీసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ కి తెరతీశారని ఆక్షేపించారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తన జేబులు నిండితే చాలన్నట్టు చంద్రబాబు పాలన సాగుతుందని మండిపడ్డారు. అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి ఈ పరిపాలనలో పొరపాట్లు ప్రజలు అందరం గమనిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ రేట్లకు సంబంధించి బాదుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచేవి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిల్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మద్యాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశాడు. ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు పేర్కొనలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు
ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని, లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. 2 రోజుల క్రితం నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపింది. ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడ లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా పేర్కొనలేదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయిలు, సోషల్ మీడియా, వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము, వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంతా పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ 4 నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము, బోలే బాబా, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి, ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా టీటీడీలో, మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా, ఆవు కొవ్వునా, ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు. జూలై 6, జూలై 12న పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్లలో నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము. వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు సమయంలోనూ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ సాగింది. అంటే టీటీడీలో నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారించేటువంటి ల్యాబ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కనుకనే వాటిల్ని అన్నిసార్లు తిప్పి పంపించటం జరిగింది. ఇక్కడ కల్తీకి అవకాశం ఎక్కడ ఉంది? పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తి పోయటానికి వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది. మీరు మొత్తం వైసీపీ ప్రభుత్వం మీదనే దాడి చేయటం జరిగింది. ఎక్కడా కూడా మేము ఆరోపణ చేస్తాం, వైసీపీ వాళ్ళు తుడుచుకోవాలా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కళ్ళు మూసుకుంటే లోకమంతా చీకటైపోదు. మీరు అబద్ధం చెబితే అది మొత్తం అంతా లోకం నమ్మదు. ఈ నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకుండా మా ప్రభుత్వంలో, మా పాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అత్యద్భుతమైనటువంటి పాలన టీటీడీలో సాగింది. చిన్న పొరపాట్లకు కూడా మేము అవకాశం ఇవ్వలేదు. మీరెంత ప్రచారం చేసినా సుప్రీంకోర్టు నేతృత్వంలో వేసినటువంటి విచారణ చేసినటువంటి నిగ్గు టీటీడీ నెయ్యిలో కల్తీకి సంబంధించి ఒక్క ఆరోపణ కూడా
రిమైండ్ రిపోర్టులోనే ప్రస్తావించకపోవటం. దీన్నే అంటారు, ఇలాంటి ప్రచారాన్నే వినాశకాలే విపరీత బుద్ధి అని. ఇంత దారుణంగా విష ప్రచారం చేస్తే దేవదేవుని ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.